హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తున్నాను. బయటకు వెళ్తున్నాము ఆ రోజు. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, నాసా రాకెట్ లాంచ్ కి వెళ్తున్నాము. అలాగే యూనివర్సల్ సిటీ వాక్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాము ఓర్లాండోలో. దానికి కుకింగ్ చేసి లంచ్ ప్యాక్ చేసుకుని తీసుకెళ్దాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, చివరి దాకా చూడండి. అండ్ అందరూ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్నింగ్ లేచాక నేను చేసే ఫస్ట్ పని ఏంటంటే బ్లైండ్స్ ఓపెన్ చేయడం. ఆ సన్ లైట్ లోపల పెడితే ఆ రిలాక్సింగే వేరు. కాసేపు వెళ్ళి బయట తిరిగేసి వస్తాను, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నాకు డి విటమిన్ కూడా బాగా తగ్గిపోయింది. సో రోజు మార్నింగ్ వాకింగ్ అనేది కంపల్సరీ చేస్తాను. ఇప్పుడిప్పుడే మార్నింగ్ రొటీన్ అనేది మాకు మళ్ళీ స్టార్ట్ అవుతున్నది. అండ్ ఆ రోజు లంచ్కి మా హస్బెండ్ సాంబార్ రైస్ వండి తీసుకెళ్దామన్నాడు. సో సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నాము. యూజువల్గా అయితే ఏదైనా రైస్ ప్రిపేర్ చేస్తాను, పులావ్ కానీ రైస్ కానీ అలాగా. సో ఈసారి మాత్రం డిఫరెంట్గా రైస్ సాంబార్ చేసుకొని తీసుకెళ్తున్నాను. నేను ఇది ఆల్రెడీ ఒక షార్ట్ లో కూడా షేర్ చేశాను. మనం ఇక్కడైతే బయట కంప్లీట్ గా తినలేము, ఫుడ్ మీద రిలే అవ్వలేము. సో ఒక్క పూట అయినా ఇంట్లో వండుకొని తీసుకెళ్తే ఇంకో పూటకి బయట మేనేజ్ చేయొచ్చు. ఇక్కడ నేను సాంబార్ కి మొత్తం పప్పు ముక్కలు అన్ని కుక్కర్ లో వేసి చేసేస్తున్నాను. టైం సేవ్ అవుతుంది. స్టార్టింగ్ లో చాలా కష్టమయ్యేది వంట చేసుకొని రెడీ అయ్యి అన్ని ప్రిపేర్ చేసుకొని పోయేదానికి. ఇప్పుడు అలవాటైపోయి ఇంకా త్వరగానే అయిపోతుంది. ఒక పక్క కుక్కర్ విజిల్ వచ్చేలోపు రెడీ అయిపోవచ్చు. నేను యూజువల్ గా బయటకు వెళ్ళేటప్పుడు ఏ ప్రోడక్ట్స్ వాడతాను, సింపుల్ గా ఎలా రెడీ అవుతానో చూపిస్తాను. ఫస్ట్ ఈ అలోవెరా జెల్ తో స్టార్ట్ చేస్తాను. ఇదే మాయిశ్చర్ లాగా వాడతాను, ఎందుకంటే నార్మల్ మాయిశ్చరైజర్స్ నాకు పడదు. ఆ తర్వాత సన్ స్క్రీన్, ఇది బ్యూటీ ఆఫ్ జేసన్ అనే బ్రాండ్ నుంచి ఈ మధ్యన యూట్యూబ్ లో బాగా ట్రెండింగ్ గా ఉంది కదా, సో నేను కూడా ట్రై చేద్దామని తీసుకున్నాను. అండ్ లాస్ట్ కి ఫిట్ మీ వాళ్ళ కాంపాక్ట్ పౌడర్, అది నేను ఎప్పటి నుంచో వాడుతున్నాను, చాలా పాతది. కాజల్ అండ్ లిప్ గ్లాస్ అండ్ బొట్టు, నా లుక్ కంప్లీట్ అయిపోతుంది. నేను మోస్ట్లీ ఇలానే రెడీ అవుతాను. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఏవి స్పాన్సర్డ్ కాదు. రెడీ అయిపోయాం కదా, ఇప్పుడు కుక్కర్ ఆల్రెడీ విజిల్ వచ్చేసింది. సాంబార్ ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నామంటే ఇది మాకు ఒక రిచువల్ లాగా అయిపోయింది. ఏమేమి వండుకోవాలో అనుకొని గబగబా వండేసుకొని తీసుకెళ్లిపోవడము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మేము ఒక్కళ్ళమే వెళ్ళాం. ఎప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసే వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా 99% అందరూ కలిసే వెళ్తాం. సో తెచ్చుకున్నవన్నీ షేర్ చేసుకొని తింటాము. ఇక్కడ పప్పు అండ్ ముక్కల్ని కాసేపు ఎనిపి తిరగమాతలో వేసాను. ఆ తర్వాత చింతపండు నీళ్లు, ఉప్పు, కారం, సాంబార్ పొడి వేసుకొని కాసేపు తెల్లనిచ్చి దింపేస్తే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇంటి నుంచి 10-20 అలా స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మేము వెళ్లే ప్లేస్ యూనివర్సల్ సిటీ వాక్, ఓర్లాండోలో ఉంది. మాకు ఒక 1.5 hour జర్నీ పడుతుంది. మా ఫ్రెండ్స్ వాళ్ళని పికప్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. చాలా మంది ఇక్కడ ఈవినింగ్ టైమ్ లో ఎంజాయ్ చేయడానికి వస్తారు. సిటీ వాక్ అంటే యూనివర్సల్ స్టూడియోస్ పక్కనే ఉండే ఒక ఎంటర్టైన్మెంట్ స్పాట్. ఇక్కడ రెస్టారెంట్స్, షాప్స్, లైట్స్, మ్యూజిక్ అన్ని ఉంటాయి. ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి. డోనట్స్ నుండి పిజ్జాస్ వరకు అన్ని దొరుకుతాయి. నైట్ టైం లైట్స్ తో ఇంకా సూపర్ గా ఉంటుంది. ఫోటోస్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడ యూనివర్సల్ స్టోర్స్ లో హ్యారీ పాటర్, మినియన్స్, జురాసిక్ పార్క్ థీమ్ లో టీ షర్ట్స్, మగ్స్, టాయ్స్ అన్ని ఇక్కడ చాలా ఫేమస్, అన్ని దొరుకుతాయి. సో ఓవరాల్ గా ఇక్కడుండే అట్మాస్ఫియర్ గానీ, షాప్స్ గానీ డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్టే ఉంటుంది. ఈ సిటీ వాక్ అయిపోయాక మధ్యాహ్నం లంచ్ చేసుకొని నాసా రాకెట్ లాంచ్ కి స్టార్ట్ అయ్యాము. ఆ లాంచ్ వచ్చేసి ఈవినింగ్ 6-10 అలా ఉన్నది. సో ఇక్కడి నుంచి మాకు ఇంకో 1.5 hour టైం పడుతుంది. సో లంచ్ చేసాక స్టార్ట్ అయితే బెటర్ అనుకున్నాము. ఆ ఈవెంట్ అయిపోయాక మళ్ళీ మేము ఓర్లాండో రావాల్సి ఉంది. ఒక ఫ్రెండ్ ఇండియా నుంచి వస్తున్నాడు, తనని పికప్ చేసుకోవడానికి. సో ఓవరాల్ గా ఆ రోజు చాలా హెక్టిక్ డే. చాలా ప్లాన్స్ పెట్టుకుని బయటకు వచ్చాము. లోపల స్టోర్స్ అన్ని ఇలా ఉంటాయి, అన్ని థీమ్డే ఉంటాయి. టీ షర్ట్స్ కానీ, కీ చైన్స్ కానీ, బుక్స్ కానీ అన్ని దొరుకుతాయి. మనకి ఇష్టమైన క్యారెక్టర్ షో చూసుకొని ఆ షాప్ లోకి వెళ్ళి మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఓవరాల్ గా మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఇది యూనివర్సల్ అనేది. ఇక్కడ అందరు ఫొటోస్ దిగుతారు, చాలా బాగుంటుంది. ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. ఆ రోజు ఎండ మాత్రం చాలా ఉన్నింది. సో ఇక్కడ ఎండ అదంతా ఏం చూడరు, సన్ స్క్రీన్ వేసుకొని బాగా తిరుగుతారు ఎండలోనే. గొడుగులు అవన్నీ క్యారీ చేసే వాళ్ళు కూడా తక్కువే ఉంటారు. బాగా ఎంజాయ్ చేస్తారు బయట అయితే అందరూ. మా యూనివర్సల్ సిటీ వాక్ అయిపోయిన తర్వాత నాసా రాకెట్ లాంచ్ స్టార్ట్ అయ్యాము. లాంచ్ అవుతున్న రాకెట్ పేరు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్. మేము డైరెక్ట్ గా నాసాకి వెళ్ళి చూడలేదు. దూరంగా ఒక బీచ్ ఉంది, ప్లయలిండా బీచ్ అని. సో అక్కడికి వెళ్ళి చూసాము. ఇంకా చాలా స్పాట్స్ ఉన్నాయి. మనం ఏ స్పాట్ కావాలనుకుంటామో ఆ స్పాట్కి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు రాకెట్ లాంచ్ జరగబోతుంది.
ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే నాతో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాతో చెప్పండి. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ అందరికీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ఎంకరేజింగ్ మై ఛానల్ సో మచ్.